హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అమ్ము లోకేష్. మన దారుసలాంలో పాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా అమ్ముతారు, దాని కాస్ట్ ఏంటి మొత్తం తెలుసుకుందాం పదండి. ఈ కాకనే మాకు పాలు పోసేది అని మా డాడా. కాక అంటే అన్న, డాడా అంటే అక్క. 1 లీటర్ మిల్క్ వచ్చేసి 2000. సో మాకు 1 మంత్కి 60,000 అండి. కానీ ఇక్కడ ఏంటి అంటే అమౌంట్ ముందే తీసేసుకుంటారు మొత్తం, తర్వాత మనకి మిల్క్ పోసారు. మన ఇండియాలో ఎలా మొత్తం 1 మంత్ అయిపోయిన తర్వాత మనం ఎండింగ్కి ఇస్తాం కదా, ఇక్కడ ఇట్లా కాదు, వీళ్ళు ముందే తీసేసుకుంటారు. అండ్ 1 లీటర్ మిల్క్ వచ్చేసి 63 రూపీస్ పర్ మంత్, 1900 పడుతుందండి మాకు. ఇవి ఓన్లీ ఆవు పాలే, బర్రె పాలు కావు. ఇక్కడ బర్రె పాలు అస్సలు, ఎందుకంటే ఇక్కడ అసలు బర్రెలే ఉండవు, చాలా తక్కువ. ఎందుకు ఇక్కడ బర్రెలు ఉండవు అంటే ఇక్కడ మనుషులు బాగా అవి అంటే బర్రెలని కోసుకొని తినేస్తున్నారని చెప్పి బర్రెల్ని పెంచడమే ఆపేశారు. ఎక్కడో ఒక దగ్గర రేర్గా కనిపిస్తాయి. కానీ ఈ మిల్క్ మాత్రం, ఆవు మిల్క్ మాత్రం చాలా ప్యూర్ ఉంటాయి, చాలా ఫ్రెష్ అండ్ చాలా టేస్టీ కూడా ఉంటాయి. అండ్ వీళ్ళు ఒక్కరోజు కూడా స్కిప్ అవ్వకుండా పాలు పోస్తారండి. ఒకవేళ అది స్కిప్ అయితే ఆ డేని కూడా కవర్ చేసి మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తారు. మీరు అనుకోవచ్చు పైసలు ఇస్తే వీళ్ళని నమ్మొచ్చా అంటే నమ్మొచ్చండి. వీళ్ళని మనం నమ్మితే మాత్రం వీళ్ళు మనకి ప్రాణాలు ఇచ్చేస్తారు. అంత నమ్మకస్తులు. అండ్ ప్రేమ కూడా అలానే ఉంటుంది వాళ్ళది. మనం ఎంత ప్రేమ ఎంత నమ్మకం ఇస్తాం, వాళ్ళు తిరిగి దానికి డబుల్ మనకి నించుంటారండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా పాలు పోసే కాక సిగ్గుపడుతున్నాడు వీడియో తీస్తున్ననేసరికి, అందుకే నార్మల్గా తీసాను. నా ఫేస్ లైట్గా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఉండే వాళ్ళైతే చాలా వరకు ఇలా ఫామ్ నుంచి వచ్చే డైరెక్ట్ మిల్కే తీసుకుంటారండి, పాల ప్యాకెట్స్ అసలు యూజ్ చేయరు. అండ్ వీళ్ళు ఇచ్చే మిల్క్ కూడా అంతే ప్యూర్గా ఉంటాయి. సో అందుకే ఎక్కువ వీటికే ప్రిఫరెన్స్ ఇస్తారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నచ్చితే నోటిఫికేషన్స్ ఆన్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఉంటాం అలా.